హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని, ముఖ్యంగా గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి హైకోర్టు కేసు, రోస్టర్ పాయింట్ల కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నిన్నటి నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు, ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో గైస్, రేపు వెలువడే అవకాశం ఉంది, గురువారం వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇరువైపున వాదనలు మరి చెప్పడం అయితే జరిగింది. సో ప్యానెల్ ఆఫ్ జడ్జెస్తోని డిస్కస్ చేసిన తర్వాత సో రేపు మనకు ఈ యొక్క తీర్పు వెలువడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో అయితే ముందుగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే మీకు ఇక్కడ చెప్తానండి. సో నిన్న జరిగినటువంటి వాదనల్లో చూసినట్లయితే అడ్వకేట్ జనరల్ గారు మరి ప్రిలిమ్స్కు అసలు రోస్టర్ అవసరం లేదు, ఓకేనా, అవసరం లేదు కదా, ఆల్రెడీ తప్పులున్నాయని ఒప్పుకున్నారు, దీంట్లో రోస్టర్కి అవసరం లేదు కదా, సో మెయిన్కి మేము పోస్టింగ్ ఇచ్చేసి మెయిన్ తర్వాత కదా, సో మేము అప్పుడు కంపల్సరిగా రోస్టర్ ఫాలో అవుతాము అన్నట్లుగా చెప్పినట్లుగా అయితే సమాచారం అండి. అయితే ఇక్కడ మనము అంటే అభ్యర్థుల తరపున పిటిషనర్స్ న్యాయవాది అడిగినటువంటి క్వశ్చన్ విన్న తర్వాత చాలామందికి జడ్జి గారు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని అందరికీ తెలుసు కదా, అప్పుడు ఏం చేశారు చాలామంది, సో చాలా అంటే కొన్ని జిల్లాలు అంటే ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, ఎవరికి పోస్టులు ఉన్నాయని చూసే కదండి అప్లై చేసేది. సో చాలామంది ఏం చేశారు, కొన్ని చోట్ల మహిళలకు, దివ్యాంగులకు, ఓకేనా, ఎక్స్ సర్వీస్మెన్కి పోస్టులు అయితే అలాట్ చేయడం జరిగింది. బాయ్స్కి ఎక్కడ కూడా లేవు, అది కూడా తెలిసిన విషయం, అందరికీ తెలుసు కదా. అయితే చాలామంది రోస్టర్ పాయింట్స్లో కరెక్టే ఉన్నట్టున్నాయి కదా, మాకు పోస్ట్ లేవు కదా అని చెప్పి చాలామంది అప్లై చేయలేదు మేము అని చెప్పేసి పిటిషనర్కి అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మేము అప్పుడు అప్లై చేయలేదు, ఒకవేళ ఇప్పుడు రోస్టర్లో కనుక సెట్ చేస్తే మాకు ఉద్యోగాలు ఉన్నాయని తెలిస్తే మా జిల్లాలో మరి మేము అప్లై చేయలేం కదా, ఇప్పుడు మళ్ళీ మేము నష్టపోతాం కదా, అసలు మేము ప్రిపరేషన్ పక్కన పెట్టాం కదా అనేటువంటి వాదనని మరి పిటిషనర్స్ తరపున న్యాయవాది గారు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈ అంశాన్ని. సో ఇది కొంచెం గమనించదగ్గ అంశమే అని చెప్పేసి పరిశీలించినట్లుగా అయితే తెలుస్తుందండి. ఓకేనా. సో ఇరువైపులా స్ట్రాంగ్గానే వాదించడం అయితే జరిగింది. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి పిటిషనర్స్ వైపే కొంచెం ఎక్కువగా, ఓకేనా, కొంచెం కాదు చాలానే ఎక్కువగా పాయింట్స్ అయితే మరి పాజిటివ్గా ఉన్నట్లుగానే తెలుస్తుందండి. ఇంకొక ముఖ్యమైన అంశం, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఇప్పుడు ఎగ్జామ్ ముందు కదా, టైం లేదు కదా, ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పింది అనుకోండి, సో తర్వాత కూడా చాలా పెద్ద ఇష్యూ అయితే అయ్యే అవకాశం ఉంది. ఇటీవల జార్ఖండ్లో జరిగినటువంటి కోర్టు కేసు కనుక చూసినట్లయితే రోస్టర్ పాయింట్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడంతో డైరెక్ట్ క్యాన్సిల్ చేసిందండి, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసింది ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత. అదే చెప్తున్నా కదండి, చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని అయినా కూడా, ఎందుకంటే ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి ఏపీపీఎస్సీ చేదండి, నిజం చెప్పాలంటే ఏపీపీఎస్సీ చేదు రోస్టర్ పాయింట్స్. ఎవరు చేస్తారు మరి, రిక్రూట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వేకెన్సీ ఇచ్చిందండి, ఓకేనా,
సో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ తయారు చేసి ఏపీపీఎస్సికి ఇస్తారు. అప్పుడు ఏపీపీఎస్సి వాటిని ఒకసారి చూసి యాజ్ ఇట్ ఈజ్గా నోటిఫికేషన్లో ఇస్తుంది. మరి రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లు రోస్టర్ పాయింట్స్ ఇవ్వనప్పుడు అడగాలి కదా మరి ఏపీపీఎస్సి. రోస్టర్ పాయింట్స్ ఎందుకు ఇవ్వలేదండి, కరెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడగచ్చు కదా. సో అడగలేదు. అక్కడైతే మిస్టేక్ అని చెప్పేసి అయితే రోస్టర్ పాయింట్ల మిస్టేక్ ఉంది అని చెప్పేసి అయితే అడ్వకేట్ జనరల్ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది. సో ఇదండి మరి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో మరి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనము చూద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, సో తీర్పు ఏ విధంగా అయినా రావచ్చండి, ఎలాంటి తీర్పుకైనా సిద్ధంగా ఉండండి. నేను ప్రిపేర్ అయ్యే వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే రాయండి, ఓకే. మీరు ప్రిపరేషన్ ఆపండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రిపేర్ కావద్దు, ఇది క్యాన్సిల్ అవుతుంది అని అయితే నేను చెప్పట్లేదు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వండి, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసినా రాయండి, నో ప్రాబ్లం. కానీ సో రాసిన తర్వాత కూడా సో తప్పకుండా దీనిపైన చాలా పెద్ద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుందనేదే నా ఉద్దేశం అండి, ఓకేనా. ఇక వివరాలు చూద్దామండి. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. సో చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గ్రూప్ 2 నోటిఫికేషన్పై హైకోర్టులో వాద్యాలు ఈనాడులో రావడం జరిగిందండి. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జరిగిన జారీ చేసిన నోటిఫికేషన్లో ఇక చూడండి, మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి వాద్యంపై హైకోర్టులో మంగళవారము విచారణ జరిగింది, ఓకేనా. ఈ నెల 23న జరగనున్న ప్రధాన పరీక్షలను నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై తీర్పు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి గారు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. నిలుపుదల చేశారు, రిజర్వ్ చేశారండి, ఓకేనా. రేపు రావచ్చు మనకి. మరి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ను నిర్ణయించి గ్రూప్ 2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మరి విశాఖ గాజువాకకు చెందిన ఎం పార్థసారథి, నెక్స్ట్ కడపకు చెందిన కె పెంచలయ్య మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యాలు చేశారు. మరి 2023 డిసెంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు బొద్దులూరి శ్రీనివాసరావు గారు, జీవి శివాజీ గారు తదితరులు వాదనలు అయితే వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో జారీ చేసిన జీవో 77 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా, ఓకేనా, మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్ పాయింట్లు కేటాయించారని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే ఈ జీవో 77కి విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ నేపథ్యంలో 23న జరగనున్న గ్రూప్ 2 ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలని ప్రధానంగా మెయిన్గా పిటిషనర్ తరపున న్యాయవాది గారైతే మరి హైకోర్టుకు విన్నవించడం అయితే జరిగింది. కంప్లీట్గా రోస్టర్లో తప్పులున్నాయి. ఒకవేళ ప్రిలిమ్స్ మేము రోస్టర్ పాయింట్స్ తప్పుగా ఇచ్చిన రోస్టర్ పాయింట్స్ చూసే ఫాలో అయ్యాము, మా జిల్లాలో పోస్టులు లేవని చెప్పేసి, మా జోన్లో పోస్టులు లేవని చెప్పేసి మేమైతే అప్లై చేయలేదు. ఇప్పుడు ఒకవేళ రోస్టర్ను సవరిస్తా అంటున్నారు, ఎగ్జామ్ తర్వాత ఏపీపీఎస్సీ ఏం చెప్తుంది, ఎగ్జామ్ తర్వాత మేము సవరిస్తాం మళ్ళీ అంటున్నారు. ఒకవేళ మా జోన్లో కనుక పోస్టులు పెరిగితే బాయ్స్కి, ఓకేనా, అప్పుడు మేమేం చేయాలి? మళ్ళీ అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందా? మళ్ళీ ప్రిలిమ్స్ రాయడానికి, మెయిన్స్ రాయడానికి వీలు ఉంటుందా? ఉండదు కదా. ఇది మెయిన్ పాయింట్ అయితే లేవనెత్తుతున్నారు. సో సరైనది అంటే ఇక్కడ పిటిషనర్ తరపునటువంటి అంటే వీరు చేసినటువంటి ఏది రేజ్ చేసినటువంటి సమస్య చాలా రీజనబుల్, అంటే న్యాయమైనదే. ఇందులో ఎలాంటి మిస్టేక్ అయితే లేదనే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక అన్ని పేపర్లలో కూడా వచ్చిందండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ పిటిషన్లు అనుబంధ నోటిఫికేషన్లపై తీర్పు రిజర్వ్ అంటూ తెలుస్తుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వాద్యంపై మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. మరి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్లు పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించనున్న ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలంటూ ఇక్కడైతే చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు. సేమ్ ఇన్ఫర్మేషన్ అండి. సో అందరు కూడా ఇదే వేయడం అయితే జరిగింది, ఇదే చెప్పడం అయితే జరిగింది. సో మరి మనం కొంచెం వెయిట్ చేయాలక తప్పదండి. రేపటి వరకు అయితే దీనిపైన తీర్పు అయితే వెలువడుతుంది. ఓకే, రేపు గురువారం అయితే దీనిపైన మనకు తీర్పు అయితే వెలువడేటువంటి అవకాశం ఉందండి. ఏదైనా రావచ్చండి తీర్పు. ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనే రావచ్చు, లేదా రోస్టర్ పాయింట్ సవరించి ఒక 1 month or 2 months టైం తీసుకొని మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయండి అనైనా రావచ్చు, లేదా మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయండి అయినా రావచ్చు.
ఓకేనా? దేనికైనా సిద్ధంగా ఉండండి. ప్రిపేర్ అవుతున్న వారు ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లమ్. ఎగ్జామ్ పెడితే మాత్రం రాయండి. ఓకేనా? సో, ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది, ఇక్కడ ఇంకొక అంశం కూడా వచ్చిందండి. చాలామంది మేము హాల్ టికెట్స్ అంటే ఇది కూడా చెప్పారు కోర్టులో. చాలామంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని 90% స్టూడెంట్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నారు అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్గా మరి జడ్జి గారు తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారట. మరి చూడాలి మరి ఎందుకు చేశారు ఏంటి అనేది. కొంతమంది కామెంట్స్ రూపంలో ఏం చెప్తున్నారంటే జస్ట్ క్యాజువల్గా చేసాము, మా సెంటర్ ఎక్కడ పడిందో చూసుకోవడానికి మేమైతే చేసామని అయితే చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. మొత్తానికైతే పాజిటివ్గానే రావాలని అయితే కోరుకుందాము. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.